అయోధ్య దాకా వినపడుతుంది అనుకున్నాం. 500 సంవత్సరాల కళ నెరవేరినటువంటి సంవత్సరంలో మనం రామ కళ్యాణం చేసుకుంటున్నాం. దీన్ని రామ కళ్యాణం అని చెప్పి చరిత్రలో ఉండదు, సీతా కళ్యాణం అంటారు. రామాయణాన్ని కూడా సీతాయా చరితం, సీత యొక్క చరిత్ర అనే ఉంటుంది. అటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రతిష్ఠ గావించుకున్న సందర్భంలో జరిగేటటువంటి రామ కళ్యాణం నిజంగా ఇక్కడ ఉంటే మాకు అక్కడ అయోధ్యకు వెళ్ళలేని లోటు తీరిందా అనిపిస్తుంది. జై శ్రీరామ్, జై జానకిరామ్, జై జానకి. ఇక్కడే మనమందరం ఇక్కడే ఉంటాము. ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇక్ష్వాకు కుల వంశజులు, రఘువంశ తిలకుడు దశరథ మహారాజు సంతానార్థి అయి పుత్రకామేష్టి యాగం చేయగా 4 సంతానం కలిగారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వీరు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నారు. 14 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పట్లో యుక్త వయసు వచ్చేసినట్లే. విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ కోసంగా వచ్చాడు. వచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షిని సాదరంగా ఆహ్వానించినటువంటి దశరథ మహారాజుని అడిగినటువంటి విశ్వామిత్ర మహర్షి అడిగినటువంటి వార్తకు ఒక్కసారిగా ప్రీతిల్లిపోయాడు. దశరథ మహారాజా, రామచంద్రుణ్ణి యాగ సంరక్షణ కోసంగా నా తోడుగా పంపించమన్నాడు. విలవిల్లాడిపోయాడు. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేని నా తండ్రిని రామచంద్రుడిని ఈ విధంగా పంపించడమా, అందులో యాగ సంరక్షణకు రాక్షస సంహారం కోసం అంటున్నాడు. పట్టుమని 20 సంవత్సరాలు కూడా లేని బిడ్డడు అని చెప్పనగా, లేదయ్యా విష్ణుమూర్తి అంశ, అటువంటి విష్ణుమూర్తి అంశ అయినటువంటి రామచంద్రుడిని పంపించడం సరైనటువంటిది నీవు నాకు మాట ఇచ్చావన్నాడు. ఇక ఆయన రామచంద్రుడు అన్నాడు. మిథిలా నగరాధిపతి
జనక మహారాజు వంశజులు అందరూ ఇటువైపు రండి. ఇంకా ఎవరైనా అమ్మగారి తరపు ఉంటే వచ్చేసేయండి. జనక మహారాజు కూడా దశరథ మహారాజు లాగానే ఈయనకి సంతానం లేదు. ఆయనకేమో పాయసానంలో వచ్చినటువంటి ప్రసాదం తీసుకుంటే 4 సంతానంట. ఈయనకి మాత్రం నాగేడు చాలులో దొరికింది సీతమ్మ వారు. అక్కడ ఏరువాక చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నాగేటి చాలులో దొరికినటువంటి సీతమ్మ వారిని అపురూపంగా పెంచారు. శివధనస్సును తీసుకున్నారు. వారి వంశానికి వచ్చినటువంటి అదృష్టం అది కుబేరుడి ద్వారా వచ్చింది. ఆ శివధనస్సును తీసుకున్నటువంటి జనక మహారాజు వారి అంతఃపురంలో పెట్టగా అమ్మాయి జనజన ప్రవర్తమానం అవుతూ ఉంది. అప్పట్లో 8 సంవత్సరాల బిడ్డను అష్టవర్షాత్ భవేత్ కన్య వివాహం చేసేవాళ్ళట. ఆ వయసు వచ్చిందని ఎలా తెలిసిందంటే ఆ శివధనుసును ఆడుకుంటూ వెళ్ళినటువంటి ఒక పరికరం ఆ శివధనుసు ఉండే బిడ్డ కిందకి వెళ్ళిపోయింది. దాన్ని అవలీలంగా దాటేసింది. మహారాజులు, రాజులు, రారాజులు, చక్రవర్తులు ఎవరూ ఎత్తలేనటువంటి శివధనస్సుని మా తల్లి సీతమ్మ ఇంత అవలీలగా ఎలా దాటవేసింది అని చెప్పి ఆలోచించి ఋషులను, మునులను, తపస్సులను, యోగులను అందరినీ పిలిపించారు. అప్పుడు చెబుతున్నారట, అమ్మాయికి ఎంత వయసు వచ్చిందని సంకేతం చెబుతున్నాయి ఆ సీతమ్మ వారు. యోగ్యుడైన వరుణ్ణి చూడాలి. మనం వరుణ్ణి చూడాలంటే ఇప్పట్లో లాగా పిల్లల పేరాయిలు లేరు, లేదా చంద్రమౌళి స్వామి చెప్పలేదు మనకి పలానా చోట సంబంధం ఉందని. స్వయంవరం ప్రకటించారు. రాజులు కదా, నా రాజ్యంలో నాకు కుమార్తె ఉంది, నా కుమార్తెకి యోగ్యుడైన వాడు వరుడు, రాజు, చక్రవర్తిగా ఉండేవాడు, ప్రజలందరినీ కన్నబిడ్డలనే పరిపాలించేవాడు కావాలి అని చెప్పి జనక మహారాజు చాటింపు వేయించాడు. అక్కడి నుంచి ఆయన విశ్వామిత్రుడి దగ్గర నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ స్వయంవరానికి చాటింపు వేశారు. మేము అక్కడికి వెళ్ళి వస్తాం. కొద్దిగా చూసుకున్నాయా. విశ్వామిత్ర మహర్షి చక్కగా రామలక్ష్మణులిద్దరిని తీసుకుని వెళ్ళాడు. అక్కడ యాగ సంరక్షణ కోసంగా రాక్షస సంహారం అయిపోయింది. రాక్షస సంహారం అయిపోయిన తరువాత ఈయనకి యుద్ధ వయసు వచ్చింది. అక్కడ నుంచి చాటింపు వేశారు మిథిలా నగరాధిపతి జనక మహారాజు. అక్కడికి స్వయంవరానికి వెళ్ళాలి. స్వయంవరానికి వెళ్ళడానికి యోగ్యుడు, రాజు, చక్రవర్తి కాదు, వీరుడు కావాలి. వీరత్వం కలిగిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు అక్కడికి. ఎలా వెళ్తారట? శివుడి ధనస్సును ఎత్తి విల్లుని విరచాలట. విల్లును విరిచేటటువంటి శక్తి గలవాడయ్యా మన రామచంద్రుడు. మరి మీ అమ్మవారి గొప్పతనం ఎంతో చెప్పండి. అక్కడ సీతమ్మ వారి వైపు ఉన్న వాళ్ళు చెప్పాలి. సీతమ్మ వారి వైపు ఉన్నవాళ్ళు చెప్పాలి. స్వయంవరానికి బయలుదేరేటటువంటి రామచంద్రుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు. అటువైపున సీతా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి వారు సిద్ధంగా ఉండండి. రామచంద్రుడు స్వయంవరానికి వస్తున్నారు. మనమే 2 అడుగులు వేయాలి. నాభాగ మహారాజు యొక్క మనవడట దశరథ అజమహారాజు యొక్క ముది మనవడు, నాభాగ మహారాజు యొక్క మనవడు దశరథ మహారాజు కుమారుడు అంటున్నారు. ఆయన చూడబోతేనేమో రాత్రిపూట కళ్ళు పళ్ళు కనపడితే తేవు. మా అమ్మవారు చూస్తేనా అఖిల లోకాలలో సౌందర్యవతి. పున్నమి చంద్రుడు కూడా మా తల్లి సీతమ్మను చూస్తే గౌతమ గోత్రోద్భవరాలైనటువంటి జనక మహారాజు కుమార్తె మా తల్లి ఒకవైపుగా సిగ్గుగా చిరతనంగా ఉంటున్నాడు. మరి మా అమ్మాయిని ఇవ్వడానికి యోగ్యత ఉంది మీ అమ్మాయి దగ్గర అడుగుతున్నారు. సీతమ్మ తరపు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మాది గౌతమ గోత్రం, మా అమ్మాయి సీతమ్మ తల్లి, మా అమ్మాయిని ఇవ్వడానికి యోగ్యత ఉందా? ఆ వీరుడు అంటున్నారు. మా భారాన్ని విల్లుని విరచండి, విరిచిన తర్వాత చూద్దాం అంటున్నారు. జరిగే పని కాదు స్వామి. వాళ్ళని చూడాలి. నీ మనసుకి వాళ్ళు సెట్ అవుతారా? చూడండి, అది చూడు, ఇది చూడు, అది చూడు. సీతమ్మ తల్లి అఖిల లోకాలలో సౌందర్యవతి. సరే, ఇక్కడ రామచంద్రుడు యోగ్యుడు, మితభాషి, హితభాషి, సర్వలోకైక సుందరుడు, పుంసానాం లోకాయ అంటే మునులు, ఋషులు కూడా, తపస్సులు కూడా ఆయన చూసి వరించేటటువంటి ఆలోచనతోటి మోహించేటటువంటి రూపం గలవాడు మా స్వామి.
మా స్వామి విశ్వామిత్ర మహర్షి శిష్యుడే కాదు, వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు కూడాను. అలానే వీరత్వంలో ఆయనకి ఎంత వీరత్వం ఉందో ఇప్పుడు మీరు చూశారు. శివుడి ధనస్సుని బిల్లున గుండెలు జల్లున గిరిచి వేశాడు. ఇంకా ఏం కావాలి? ఒక్కసారి వాక్యం గో. అన్ని మీ చెప్పినట్టే. రావాలి, అమ్మవారు రావాలి, సంవత్సరం రావాలి. వస్తేనే ఆయన వస్తారు. అయ్యా అమ్మవారిని కొద్ది ముందు తీసుకోండి. జై శ్రీరామ్. ఆగను, 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 ఆగను.